హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మై ఛానల్ ఈజ్ విఎస్కే ఆల్ ఇన్ వన్. మీ ముందుకు ఒక దమ్ బిర్యానీతో వచ్చాను. మంచి దమ్ బిర్యానీ మీకు చేసి చూపిస్తాను, ఎలా చేయాలో సింపుల్ పద్ధతిలో చూడండి. వాటర్, చికెన్ ఒకేసారి మనం రెడీ చేసుకుని దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. ఇది ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ఆ పక్కన పెట్టుకున్నాను. దాంట్లో మసాలాలు, అల్లం పేస్టు, బిర్యానీ మసాలా అన్నీ కలిపి పెట్టుకున్నాను. అలాగే తర్వాత దానికి ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి ఆనియన్స్, మిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. దానికి పక్కనే రెండు బాండ్లు పెట్టుకుని ఒక దాంట్లో వాటర్ పోసుకోవాలి రైస్ కోసం, ఒక దాంట్లోనేమో ఆయిల్ పోసుకుని దీన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ పోసుకుందాం. ఇదిగోండి ఆయిల్ పోసాను. ఆయిల్ పోసి పెద్ద గ్యాస్ పెట్టాలండి. పెద్ద గ్యాస్ పెట్టి బాగా మరిగించాలి. అలాగే ప్రక్కన ఇదిగోండి ఆ నీళ్లు పెట్టుకున్నాను రైస్ కోసం. నీళ్ళు పెట్టుకుని రైస్ కోసం ఒక బాండిల్ పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ పోసుకుని పెద్ద మంట పెట్టుకుని మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉడకకుండా అవి ఫ్రై అవ్వాలంటే పెద్ద మంట పెట్టుకుని ఆయిల్ బాగా మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్లో వేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అయిపోయినాయండి ఫ్రైడ్ ఆనియన్స్, మరి బాగా ఫ్రై అయినాయి కాబట్టి తీసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టినది అదే ఆయిల్లో మసాలా దినుసు వేసుకుని దాని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా దినుసు వేసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసాం కదండి, ఆ మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి ఆనియన్స్, మసాలా దినుసులు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసి కలిపెట్టుకుంటున్నాను. కలిపెట్టుకుని ముందుగా మనం పక్కన బాండ్లు పెట్టుకున్నాం కదండి, వాటర్ పెట్టిన రైస్ కడిగి పెట్టుకుందామండి. ముందు ఒక 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. కడిగి నానబెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది రైస్. కడగకపోతే మనం అలా డైరెక్ట్గా వేసితే కొంచెం గమ్ము కింద పట్టేసుకుంటుంది. మనకు నీట్గా కడిగి పెట్టుకుంటే బాగుంటుంది. దానికోసం నీట్గా కడిగి ప్రక్కన పెట్టుకుంటున్నాను. ఆ ప్రక్కన పెట్టుకుని వంచేసుకుని కొంచెం మంచి ఫ్రెష్ వాటర్ వేసుకుని పెట్టుకోవాలి. అది మసాలాలో వేగిపోయినట్టున్నాయి చూడండి, దగ్గరికి వచ్చినాయి, వేగిపోయినాయి ఆనియన్స్, మసాలాలు అన్నీ వేగినాయి. దాంట్లో మనం ముందుగా చేసుకున్న ఈ చికెన్ ముక్కలు పేస్ట్ చేసుకోవాలి. అడిగిన వేసుకోవాలి. ఇవన్నీ చికెన్ వేసుకుని దగ్గర ఒక 3 kgs చికెన్, 3 kgs రైస్ తీసుకున్నాను నేను. 3 kgs కలిసి దాంట్లో వేసుకోవాలి. ముక్కలు కింద కట్ చేసుకున్నాను. ఒక 2 kgs ఏమో బిర్యానీకి, 1 kg కర్రీ కనిపెట్టుకున్నాను. వేసుకుని మొత్తం ఫస్ట్ కింద నుంచి ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. మనం నీట్గా కలిపేసి పెట్టుకోవాలి. కలిపేసి పెట్టుకున్న తర్వాత ఈ ప్రక్కన మనం ఈ వాటర్ పెట్టుకున్నాం కదండి, వాటర్లో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత దాంతోపాటు ఏమేమి వేయాలి చెప్తాను నేను. నెయ్యి వేసుకున్న తర్వాత అలాగే 2-3 స్పూన్లు అల్లం కూడా వేసుకోవాలి. ఇందులో అంటే అలాగా చికెన్ ముక్కల్లో కూడా అల్లం వేసుకున్నాం మనం. దీంట్లో ఒక 2-3 స్పూన్లు అల్లం వేసుకుంటే ఈ యొక్క వాటర్ పట్టుకుని రైస్లో ఫ్లేవర్ రావడానికి చాలా బాగుంటుంది. అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకుని నీట్గా కలుపుకుని అలాగే మనం పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు ఉంటాయి చూడండి, బిర్యానీ సంబంధించిన మసాలా దినుసులు కూడా అందులో వేసుకోవాలి. ఇదంతా నీట్గా యాలకులు, లవంగాలు, చెక్క, దీనికి సంబంధించిన బిర్యానీ మసాలాలన్నీ అందులో వేసుకుని అందులో వేసుకుంటే బాగా వాటర్ మరిగిన తర్వాత దాని ఫ్లేవర్ రైస్కి పడుతుంది అన్నమాట. అది వేసుకోవాలి. దాంతోపాటు మనకి సాలినంత గరం మసాలా, అదే మనం బిర్యానీ మసాలా అనేసి గరం మసాలా, ఆ మసాలా వేసుకుని దాంట్లో కలుపుకోవాలి. దాంతోపాటు తగినంత సాల్ట్ కూడా దీంట్లో రైస్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ రైస్ వేసుకుందాం. రైస్ వేసుకుని నీట్గా ఈ ప్రక్కన ఆయిల్, వాటర్ మరుగుతుంటుంది. ఆ ప్రక్కనేమో చికెన్ రెడీ అవుతుంది చూడండి. చికెన్ పీసెస్ పెద్ద కట్ చేసుకున్నాం కదా దమ్ముకి, అవి కూడా రెడీ అవుతున్నాయి. దీన్ని నీట్గా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అది చూడండి నీట్గా ఎంత బాగా ఆయిల్, వాటర్ బాయిల్ అయింది చూడండి. దీంట్లో మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదండి, ఆ నానబెట్టిన రైస్ వేసుకోవాలి దీంట్లో. ఇదిగోండి పక్కన చికెన్ రెడీ అయిపోతుంది.
చికెన్ కొంచెం చిన్న పీసులు కాకుండా మీడియం పీసులు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొంచెం చిన్న పీసులు కొట్టినట్టున్నాడు. అవి పెద్ద పీసులు కట్ చేసుకుంటే మనకు మొక్కు విడిపోకుండా అడుగున ఉంటుంది, దమ్ము కాబట్టి అడుగున ఉంటుంది కాబట్టి ఇది ఉంటుంది. అలాగే ఇది చూడండి, రైస్ వేసేసుకుంటున్నాను. మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఫస్ట్ ఆ రైస్ వాటర్లో వేసేసుకుంటున్నాను. వాటర్లో వేసుకుని మనం దీన్ని పూర్తిగా ఉడకనివ్వకూడదు. దీని ఎంతంటే మనం దగ్గర దగ్గర 40% ఉడకాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో వేసుకుంటాం కాబట్టి రైస్ ఇది ఒక 40% ఉడికితేనే బాగుంటుంది. దీన్ని కూడా మొత్తం రైస్ అంతా ఎంత తీసుకున్నామో చికెన్ కన్నా రైస్ ఎక్కువ తీసుకోకూడదని 2 సమపాళ్ళు తీసుకుంటే మనకి పీసెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇదిగోండి చికెన్ కూడా రెడీ అయిపోయింది. దాంట్లో ఇప్పుడు మనం ఉడుకుతుంది 40% ఉడికింది కదండి రైస్. ఆ రైస్ దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 40% ఇవ్వండి, మళ్ళీ ఎక్కువైతే జావా ముద్ద అయిపోద్ది. అది కూడా తీసుకుని ఆ రైస్ దాంట్లో వేసుకుందామండి. దాంట్లో పొరల కింద వేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి వేసుకుంటే పొరల కింద బాగుంటుంది. మనకి మొక్క ఉడికిపోతే మొక్క ఒదిగుచుండదు. నేను పొరల కింద వేసుకుని రైస్ అంతా పైన వేసుకున్నాను, కిందంతా చికెన్ ఉందండి, పైన రైస్ వేసుకున్నాను పొరల కింద. ఎద్దంటే మనం దగ్గర దగ్గర ఒక 2 పొరల కింద వేసుకుందాం. 2 పొరల కింద వేసుకుని రైస్ వేసుకున్న తర్వాత మధ్యలో ఒక పొర వేసేసి నీట్గా సమం చేసేసుకుని మధ్యలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు ఇట్లాంటి ఇది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈ మొత్తం కింద నుంచి పైకి బిర్యానీ తిప్పం కాబట్టి అదంతా కుక్ అయ్యి దానికి మంచి ఫ్లేవర్ పట్టుకుంటుంది, స్మెల్ వస్తుంది. కాబట్టి ఈ రైస్ అంతా ఒక పొర వేసుకున్న తర్వాత మధ్యలో మనం ఇది ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవి వేసుకున్నాను. అది చూపిస్తుంది చూడండి. అదిగోండి రైస్ వేసుకున్న తర్వాత కొంచెం లెంతీగా ఉంది వీడియో, అయినా పర్వాలేదు. ఎందుకంటే మనం రైస్ ఎక్కువ మోతాదులో వండుతున్నాం కాబట్టి కొంచెం రైస్ ఎక్కువగానే పెట్టినాయి. చూడండి అలాగే వేసుకున్నాను. రైస్ అంతా వేసుకున్నాను. ఇంకా ఈ పొర వేసుకున్న తర్వాత దీంట్లో మధ్యలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అది వేసుకుంటున్నాను చూడండి. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ జీడిపప్పు కూడా వేసుకున్నాను. దానిపైన మళ్ళీ ఇంకో పొర వేసాను చూడండి. ఇదిగోండి దానిపైన ఇంకో పొర వేసేసాను. మొత్తం రైస్ అంతా ఇంకో పొర కింద వేసేసుకోవాలి. పొర కింద వేసేసుకుని దాన్ని చూడండి, రైస్ కూడా ఫుల్ ఉడకలేదు చూడండి. ఫుల్గా ఉడికిందంటే జావ అయిపోద్ది. అది ఫుల్గా ఉడకలేదండి, అది 40% ఉడికింది. ఆ 40% ఉడికిన రైస్ని నీట్గా ముందు మనం అందులో ఈ మసాలాలన్నీ కలుపుకున్నాం కదండి, అది కొంచెం బ్రౌనీస్గా కూడా కనపడుతుంది చూడండి రైస్. ఆ మసాలాలు అవన్నీ కలర్ అంతా దీన్ని పట్టుకుని కొంచెం లైట్గా బ్రౌనీస్గా కనపడుతుంది కదండి. అది అలా కలుపుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకేనా. అది కానీ ఫుల్గా వేసేసుకున్నామండి. రైస్ అంతా పేర్చేసుకున్నాము. రైస్ పేర్చిన తర్వాత లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్, మన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మధ్యలో కూడా నెయ్యి వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, ఏమంటారు దాన్ని, జీడిపప్పులు కూడా, కొత్తిమీర, పుదీనా, గీ కూడా వేసుకున్న తర్వాత గీ వేసుకుని లాస్ట్ అంతా ఒక 2-3 స్పూన్లు గీ వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకుని దానిపైన మనం దమ్ పెట్టేస్తామండి. మనం కొంతమంది మైదా పిండి అది గోధుమ పిండి అది పెడతారు. మనం అనుకోండి మన క్లాత్ కట్టేసుకుందాం. నీట్గా క్లాత్ కట్టేసుకుని పైన కొంచెం వెయిట్ పెట్టుకుంటే దానికి చాలా బాగుంటుంది. ఇది చూడండి, గీ కూడా వేసుకుంటున్నాను. గీ వేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి దమ్ కట్టేస్తాను. క్లాత్ కట్టేసుకోండి. క్లాత్ కట్టేసుకున్న బాగుంటుంది. లేదు మేము గోధుమ పిండి పెట్టుకుంటాం అంటే గోధుమ పిండి కూడా పెట్టుకోవచ్చు, అలాగే బాగుంటుంది. కాకపోతే మనకి మెయిన్ థీమ్ ఏంటంటే ఎయిర్ వెళ్ళకూడదు బయటికి. ఆ ఎయిర్ వెళ్ళకుండా నీట్గా ఆవిరితో ఉడుకుతుంది కాబట్టి అది మనం పైన మూత పెట్టేసుకుని ఒక క్లాత్ కట్టేసుకోవాలి. ఓకేనా. నీట్గా పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్, దగ్గర దగ్గర 20-25 మినిట్స్లో కుక్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కుక్ అయింది, ఫస్ట్ రైస్ ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ అయింది కాబట్టి ఒక 20 మినిట్స్ కుక్ అయితే మనకి నీట్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది, దమ్ బిర్యానీ.
ఓకేనా. ఇదిగోండి మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఒక క్లాత్ పెట్టుకోండి పక్కన. ఆ క్లాత్ కట్టేసుకుని నీట్గా ఎక్కడికి ఎయిర్ బయటికి వెళ్ళకుండా నీట్గా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్ అంటే మరీ సిమ్ కాకుండా పెద్ద మంట కాకుండా మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకుని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్ పైన ఇది పెట్టుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది మనకు బిర్యానీ. చాలామంది బిర్యానీలో అడుగంటే అతను చూడండి మాడిపోయి పట్టేసుకుంటుంది. అలాగా అవ్వకుండా ఉండాలంటే మన గిన్నెకి స్టవ్కి మధ్యలో ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. అది చూడండి ప్లేట్ పెట్టుకుంటున్నాను నేను. ఈ ప్లేట్ పెట్టుకుని పైన దానిపైన మనం బిర్యానీ గిన్నె పెట్టేసుకుంటే మంట దానికి సమపాళ్ళలో తగులుతుంది. సమపాళ్ళలో తగిలి మనకి ఇది మాడిపోదు అనమాట. నీట్గా అవుతుంది. ఓకే అండి, బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక్క 20 minutes అయిపోతుంది బిర్యానీ వరకు. బిర్యానీ అయిపోయిందండి. ఓకేనా, బిర్యానీ అయిపోయింది. దానిపైన మూత పెట్టుకున్నాను చూడండి, వెయిట్ పెట్టుకున్నాను. తీసి పక్క తీసాను చూడండి. అడుగు నుంచి తీస్తే పొరల కింద ఎంత బాగుంది చూడండి బిర్యానీ. ఇది ఫ్రెండ్స్ బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక మంచి వంటకంతో మేము ముందుకు వస్తాను. ఇట్లు మీ విఎస్కే ఆల్ ఇన్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్.